పెద్దలు పిఎస్సి చైర్మన్ మనకి రాజకీయంగా ఒక దిశ చూపిస్తూ మనల్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా మసులుకోవాలి అని ఒక గురువులాగా మనకు ఆదేశాలు ఇస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మనందరూ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు, అట్లానే పిఎస్సి చైర్మన్ పెద్దలు పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడి పనిచేస్తున్నటువంటి పెద్దలు నాగేంద్ర బాబు గారు, అట్లా నాతోటి మిత్రులు పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున పెద్దలు మనకి పార్టీ విషయాలు కానివ్వండి, కోనసీమలో అల్లర్ల విషయం కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల సమస్య వచ్చింది, ఆ యొక్క సమస్యని జనసేన పార్టీ వైపు నెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని అందరూ దాని గురించి మనం స్పష్టంగా ఎలా ఉండాలనే విషయాన్ని మనందరి ద్వారా తెలుసుకోగోరుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ రోజున సీఎం గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే, అతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విధ్వంసకర ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు. అంటే అమరావతితో మొదలుపెట్టి అమలాపురం దాకా వచ్చారు. ఈ రోజున జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలని కలిపే ప్రయత్నం ద్వారా ప్రజల వద్దకు వస్తూ ఉంది. కులాల మతాల మధ్య గొడవలు సృష్టించి ఈ యొక్క జనసేన పార్టీని ప్రజల మధ్యగా దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్రని ఈ రోజున కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా బలంగా తిప్పికొట్టారు. దానికి మన అధ్యక్షులు వారు సూచనల ప్రకారం, సలహాల ప్రకారం ఈ రోజున ప్రభుత్వమే ఈ అల్లర్లు సృష్టించిందని ప్రజలకు తెలియపరచడంలో జనసేన పార్టీ చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలియపరిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పోతే కోనసీమ అల్లర్ల గురించి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు ఒక చిన్న విషయాన్ని చెప్పాడు మాకు. కోనసీమ అల్లర్లు కానివ్వండి, బస్సు యాత్ర కానివ్వండి, బస్సు యాత్రలో మంత్రులందరినీ బస్సులో కూర్చోబెట్టి ఎక్కడ బీసీలు లేకుండా బీసీల మంత్రులు, ఎస్సీ మంత్రులతో మీటింగ్లు జరిపారు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ముఖ్యమంత్రి గారేమో దావోస్ వెళ్ళారు. ఇక్కడ నెంబర్ 2 అనుకునే ఇద్దరున్నారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. ఎక్కడ ఆయన సీట్లు లాక్కుంటారు ఇలా అని చెప్పి మంత్రులందరూ బస్సు ఎక్కించి పంపించాడంట. ఇటువంటి ప్రమాదం ఉందని ఆయన గ్రహించడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం అటువంటిది. రాజకీయాల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు మనలో. వారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి పార్టీలకు అతీతంగా చాలా మంచి కుటుంబం, కలిసికట్టుగా ఉంటారనే ఒక నానుడైతే ఉంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా వారి తమ్ముళ్ళు కానివ్వండి, వారి బంధువర్గం కానివ్వండి చాలా చక్కగా ఉన్నారు ఆయనతో పాటుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల్లో చేస్తూ జైలుకి వెళ్తే షర్మిల గారు పాపం వాళ్ళ చెల్లెళ్ళు రోడ్డు ఎండబడి అన్నం కోసం తిరిగింది. ఈయన సీఎం అయిన తర్వాత ఆయన ఏమైంది పాపం, పాదయాత్ర చేస్తూ తెలంగాణలో తిరుగుతూ ఉంది. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ఒకసారి మనం గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏమాత్రం వెనుకాడనటువంటి ఈ వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసి కులాల మధ్య, మతాల మధ్య ఏ విధంగా గొడవలు సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం పాల్పడుతూ ఉన్నాడో దాన్ని తిప్పికొట్టడానికి మనం అందరం కూడా అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు
ప్రజల మధ్యనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇక మంత్రుల విషయానికి వద్దాం. ఎవ్వరికీ కూడా ఏ శాఖలో పట్టు లేదు, ఏ శాఖ గురించి పూర్తిగా తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తే దాని గురించి మాట్లాడటం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారంట ఈ మంత్రులు పనితీరుని పరిశీలిద్దామని చెప్పి మంత్రులందరినీ పిలిచాడంట. చిన్న విషయం చెప్పి ముగిస్తాను. పిలిచి వెంటనే చెప్పాడంట, మా దొడ్లో దున్నపోతు తినిందాయా, దాని సంగతి చూడండి అని. అందరూ పరిగెత్తాడంట, దూడని నేను కట్టేస్తాను. దున్నపోతు ఏంటి ఏంది, దూడ కట్టేటి ఏంది, అసలు బుద్ధి ఉందా వీళ్ళకి అసలు? అటువంటి మంత్రులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి మంత్రులను చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాడు. అతనికి కూడా కావాల్సింది అదే, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వద్దు, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు వద్దు. నేను దున్నపోతు ఈనిందంటే దూడ కట్టేసేవాడు కావాలి నాకు. అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మనకు అవసరమా? ఈ విషయాన్నిటి కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉన్నాడో మనం ప్రజలందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఇంకా మనం చాలా తొందరగా ఒక ప్రణాళిక ప్రకారం ఏ నియోజకవర్గాల వారీగా, ఏ జిల్లాల వారీగా వారందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి దుశ్చర్యల్ని ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి, ఆ విధంగా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలని మనందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, జన సైనికులందరినీ, వీర మహిళలందరూ ఉత్సాహపరుస్తూ, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం ఎలా కృషి చేయాలి, ఏ విధంగా పనిచేయాలనే అంశాలని మనం ప్రజల వద్ద తీసుకెళ్ళాలి. ప్రజల ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని అకృత్యాలను కూడా ప్రజల ముందు ఉంచడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మనం చేసుకుంటూ, అట్లానే పిఎస్సి చైర్మన్ గారికి చిన్న విన్నపం చేస్తూ ఉన్నాం. నా పర్సనల్గా సార్, రేపు 10, 11, 12వ తారీఖులో మీరు కార్యక్రమం చేపట్టమంటున్నారు. మీరు ఆదేశిస్తే రాష్ట్ర కార్యవర్గం నుంచి మేము పక్క జిల్లాలకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పరిశీలించే అంశాన్ని కూడా మేము చేస్తాం. మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా జిల్లాలో అమలుపరిచే విధంగా చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జనసేన.